బ్యాక్ టు న్యూస్. స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీ విడుదల చేయనున్నారు. ఈ నెల ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం నాడు వైరా బహిరంగ సభలో మూడో విడతలో భాగంగా 2 లక్షల రుణమాఫీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను రైతులకు అందజేయనున్నారు. ఇందులో భాగంగా ములకలపల్లి, పూసుగూడెం పంప్ హౌస్ వద్ద సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం కూడా చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన నేపథ్యంలో బహిరంగ సభకు 1,00,000కు పైగా రైతులు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటున్నారని, బీఆర్ఎస్ ఇటు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, అన్ని పనుల్లో అవినీతిమయమని ఈరోజు గోదావరి జిల్లాలతో రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారా అంటున్న వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లతో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ముందుగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుని స్టార్ట్ చేసి తద్వారా రైతులకు నీళ్లు అందించినారు. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 పంటలు పండే విధంగా కూడా ఈరోజు సీతారామ ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో రూపుదిద్దుకుంటుంది. అందులో భాగంగా ముందుగా తర్వాత వైరాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని రైతులకు కూడా రుణమాఫీ అందించనున్నారు. 2 లక్షల రుణమాఫీ అంటే మొదటి దఫా, రెండో దఫా, ఈరోజు మూడో దఫా ఈ సభ ద్వారా నిర్వహించనున్నారు. ప్రస్తుతం మనతో పాటు వైరా ఎమ్మెల్యే బానోతు రామ్దాస్ నాయక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఈ సభ ద్వారా మొదటి దశ, రెండో దశ విధంగా రైతు రుణమాఫీ అయితే కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఎలా ఉండబోతుంది ఈ సభ? ఇదొక పండగ వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రం వైరా ద్వారా చూడబోతా ఉంది. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్న కేసీఆర్ 10 లక్షలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి వడ్డీకి కూడా సరిపోకుండా అసలు అట్నే ఉంచి 1-2 అప్పుల పాలై ఇవాళ రైతు బ్యాంకుకు పోలేని పరిస్థితి అయిపోయిండు. అటువంటి పరిస్థితుల్లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2004 తర్వాత వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారని మాటిచ్చి ఒకే దప్ప రుణమాఫీ 1,00,000 రూపాయలు రైతుల ఖాతాలకు వేసిన పరిస్థితి ఉంది. కేసీఆర్ తిరిగి అబద్ధలాడటం కాదు. మా నాయకుడు వరంగల్లో జరిగిన రైతు సదస్సులో రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోసానికి బాధితులై గురైన తెలంగాణ రైతాంగం మొత్తానికి కూడా అప్పుల నుంచి బయటపడేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారం 1,00,000 రూపాయలు ఫస్ట్ దఫా వేసేయడం జరిగింది రైతుల ఖాతాలోకి. రెండో దఫా 1,50,000 రూపాయలు రైతుల ఖాతాలో వేయటం జరిగింది. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలోకి వైరా నియోజకవర్గ కేంద్రం ద్వారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రైతుల ఖాతాలోకి ఈ నియోజకవర్గం నుంచి డబ్బులు వేసే పరిస్థితిని చూస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉన్నది. ఈ నియోజకవర్గం ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మా భట్టన్న, శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలు మంత్రివర్యులు, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు, మన రేణుకా చౌదరి గారు ఎంపీ గారు, రఘురామరెడ్డి గారు ఎంపీ గారు, వీళ్ళందరూ ఆశీస్సులతో పెద్ద ఎత్తున 1,00,000 మందికి ఒక్క తలకాయ తక్కువ లేకుండా మీరు చూస్తూ ఉన్నారు. డయాస్ కూడా 1,00,000 మంది కంటే ఎక్కువ పడతారు. ఇక్కడ 1,00,000 మంది ద్వారా 1,00,000 మంది రైతుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, వారి మంత్రివర్గ క్యాబినెట్ అందరికి కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఇంకొక చరిత్ర, గోదావరి నీళ్ళని రాజు కెనాల్ ద్వారా వైరా చెరువులు నింపి ఈ నియోజకవర్గం వైరా నియోజకవర్గం, మధిర నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గానికి 1,25,000 ఎకరాలకి గోదావరి నీళ్ళని రేపు వైరా చెరువులకి తేటం. ఇది నీకు ఈ పంపు సెట్లను కూడా రేవంత్ రెడ్డి గారి చేతుల మీద గారి భద్రాచలం ఆశ్వాపురం కాడ గేట్ ఎత్తేసి మోటార్ వేసి అక్కడి నుంచి ఇక్కడ 1,00,000 మంది మీటింగ్ సభ నిర్వహణ ద్వారా ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాలకి రేపు సభ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. మంచి జరగబోతుంది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ సభని 1,00,000 మందిని పెట్టి వాళ్ళకు స్వాగతం చెప్పి పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, నడుస్తూ ఉంది. ఖచ్చితంగా
సభ విజయవంతం అవుతుంది. మొదటి దఫాలో భాగంగా ఇప్పటికే రైతులకు కూడా ఏదైతే రైతు రుణమాఫీ అయితే విడుదల చేస్తారో అదేవిధంగా రెండో విడత మూడో విడతలో భాగంగా 2 లక్షల రుణమాఫీ కూడా విడుదల చేయాలని, అదేవిధంగా భద్రాచలంలో సంబంధించి సీతారామ ప్రాజెక్టుని మోటార్ పైపులను కూడా ఆన్ చేసి ఈరోజు గోదావరి జలాలను కూడా రైతులకు అందించున్నారు. ఈ గోదావరి జలాల ద్వారా 2 పంటలు కూడా పండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు హర్షం చేస్తున్న పరిస్థితి ఉంది. సుమారు 1,00,000 పైగా కూడా జనాభాతో ఈరోజు భారీ బహిరంగ సభ అయితే రేపు ఆగస్టు 15వ తారీఖున నిర్వహించున్నారు. కెమెరామెన్ నరేష్ అయ్యప్ప 6 టీవీ ఖమ్మం.